ఈ రోజు రాహుల్కి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి ఇది నా బెస్ట్ బర్త్డేగా మార్చుకోవాలి. హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే రాహుల్, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే చెప్తే ఐ లవ్ యూ చెప్పకూడదు, థ్యాంక్స్ చెప్పాలి లేదా పార్టీ అయినా ఇవ్వాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను రాహుల్. పిచ్చి దానిలా మాట్లాడుకు, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రాహుల్, అలా మాట్లాడకు. ఐ రియల్లీ లవ్ యూ. చూడరాని, మన ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగదు, దయచేసి మర్చిపో. అలా అనకు రాహుల్, ప్లీజ్ రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ ఐ లవ్ యూ. వదులు, నన్ను వదలకు రాహుల్. జీవితంలో ఇంకోసారి కనిపించుకో. ఏంట్రా బావా బర్త్డే బేబీ ఏడ్చుకుంటే వెళ్తుంది? అదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా, లాగ్ పెట్టి ఒకటి ఇచ్చాను. అరే తను చాలా సెన్సిటివ్ అని తెలుసు కదరా, తను మూడ్ ఆఫ్ అయితే మళ్ళీ పార్టీ మిస్ అయిపోతాం. నేను వెళ్ళి తీసుకొస్తానండి. రేపు మీ పేరెంట్స్ని పొద్దునే కలుస్తా ప్రియా, మళ్ళీ చేస్తానుండు. ఏమైందిరా? రాణి ఆత్మహత్య చేసుకుంటా. ఏది కోరుకుంటే అది కావాలనుకోవడం, అది మంచిగా చెడా అన్న ఆలోచన ఉండదు. ఒకవేళ తగ్గకపోతే ఇలా వైలెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తప్పు చేసేసిందిరా, ఒక్క క్షణం ఆలోచించాల్సింది, అలా చేసి ఉండకూడదు.